ఓం శాంతి. సహకారమురళి సారాంశము सेप्टेम्बर 3, 2022। मीठे बच्चे, शरीर पर कोई भरोसा नहीं, इसलिए जो शुभ कार्य करना है वह आज कर लो, कल पर नहीं छोड़ो। మధురమైన పిల్లలారా, శరీరం పైన ఎటువంటి నమ్మకం లేదు కనుక ఏదైనా శుభకార్యం చేయాలనుకుంటే ఈరోజే చేయండి, రేపు చేద్దాంలే అని వదిలేయకండి। प्रश्न, अपना खाना आबाद करने अर्थात मालामाल होने की युक्ति क्या है? प्रश्न, మీ భోజనాన్ని సంపన్నంగా చేసుకునేందుకు అనగా మిక్కిలి ధనవంతులుగా అయ్యేందుకు యుక్తి ఏమిటి? उत्तर, शिव बाबा को अपना वारिस बना दो तो वह तुम्हें 21 जन्मों के लिए मालामाल कर देंगे। जवाब, शिव బాబాను మీ వారసునిగా అనగా మీ పుత్రునిగా చేసుకుంటే బాబా మిమ్మల్ని 21 జన్మకు మిక్కిలి సంపన్నంగా చాలా ధనవంతులుగా చేస్తాడు। यह एक ही है जो सबका बच्चा बन सबका खाना आबाद कर देते हैं। అందరికీ పుత్రుడై అందరి భోజనాన్ని అనగా అందరి జీవితాన్ని సంపన్నంగా చేసేవాడు బాబా ఒక్కడే। परंतु कई डरते हैं, समझते हैं शायद सब कुछ देना पड़ेगा। మా సర్వస్వము బాబాకు ఇవ్వవలసి వస్తుందేమోనని కొంతమంది భయపడుతుంటారు। బాబా कहते डरने की बात नहीं, భయపడవలసిన పని లేదని బాబా అంటున్నాడు। तुम अपने बच्चों आदि को संभालो, మీరు మీ పిల్లలు మొదలగు వారిని పోషించండి। उनकी पालना करो, परंतु याद इस बच्चे को करो तो तुमको लाल कर देगा। వారిని పాలన చేయండి, కానీ ఈ పుత్రుని స్మరిస్తే మిమ్మల్ని పవనంగా చేస్తాడు। अगर इस बच्चे पर बलि चढ़े तो तुम्हारी बहुत सेवा करेगा। మీరు ఈ పుత్రుడికి బలి అయితే మీకు చాలా సేవ చేస్తాడు। ఈరోజు పాట పరంపిత శివ పరమాత్మ। शिव बाबा नरुने नीवु नारायणुनिगा చేసిడివాడా శివ బాబా। నరునే నీవు నారాయణునిగా చేసిడివాడా శివ బాబా। నేనే
బిందు స్వరూపుడవై సుజ్ఞానామృతమందించెడివాడవు మృత్యువు నుండి మము రక్షించి మృత్యువు నుండి మము రక్షించి ముక్తిలో సంగడి ప్రేమమయుడవు ముక్తిలో సంగడి ప్రేమమయుడవు సుఖ దుఃఖాలకు జనన మరణములకు అతీతుడైన ఆనందరూపా నరునే నీవు నారాయణునిగా చేసెడివాడా శివ బాబా ధర్మస్థాపనకు నిలిచినవాడ స్వాగతమో శివ బాబా ధర్మస్థాపనకు నిలిచినవాడ స్వాగతమో శివ బాబా సుఖ శాంతులు ఇలా సృజించువాడ సుఖ శాంతులు ఇలా సృజించువాడ నిరాకారుడ దివ్య రూప నిరాకారుడా దివ్య రూప విశ్వమంతటిని వెలిగింపజేసే నేత విధాత పునీత పరంపిత నరునే నీవు నారాయణునిగా చేసెడివాడా శివ బాబా నేనే ఆత్మను నీవే పరమాత్మవు నేనే ఆత్మను నీవే పరమాత్మవు మము కాచెడివాడా గురుదేవా నరునే నీవు నారాయణునిగా చేసెడివాడా శివ బాబా పరం పితా శివ పరమాత్మా శివ బాబా धारणा के लिए मुख्य सार धारण కొరకు ముఖ్యమైన సారాంశము पहला माया ने जो बहुत बड़ी जाल बिछाई है अब बाप की याद से उस जाल से निकलना है ఒకటి మాయ చాలా పెద్ద వల పన్నింది ఇప్పుడు బాబా స్మృతి ద్వారా మీరు ఆ వల నుండి బయటపడాలి శుభ కార్యమే లగ్ జానా హై శుభకార్యం చేయటానికి నిమగ్నం కావాలి किसी देहदारी के जाल में नहीं फंसना है सबसे ममत्व निकाल देना है ఏ దేహదారి వలలో చిక్కుకోకూడదు అందరిపైన మమకారాన్ని తొలగించుకోవాలి दूसरा ज्ञान की जो रोशनी मिली है वो सबको देनी है రెండు జ్ఞానం యొక్క వెలుగు ఏదైతే మీకు లభించిందో దానిని అందరిపైన ప్రసరింప చేయాలి అనగా ఏదైతే జ్ఞానము మీరు పొందారో దానిని అందరికీ చెప్పాలి देहाभिमान को छोड़ भिन्न भिन्न युक्तियों से सर्विस करनी है దేహాభిమానాన్ని వదిలి రకరకాల యుక్తులతో సేవ చేయాలి
अंधों की लाठी बनना है, अंधुలకు ఊతకర్రలాగా కావాలి। वरदान, अनेक प्रकार के भावों को समाप्त कर आत्मिक भाव को धारण करने वाले सर्व के स्नेही भव। వరదానము, అనేక రకాల భావాలను సమాప్తి చేసి ఆత్మిక భావాన్ని అలవర్చుకొని అందరికీ స్నేహితులుగా కండి। देहभान में रहने से अनेक प्रकार के भाव उत्पन्न होते हैं। దేహాభిమానాలు ఉంటే అనేక రకాల భావాలు ఉత్పన్నమవుతాయి। कभी कोई अच्छा लगेगा तो कभी कोई बुरा लगेगा। ఒకసారి ఒకరు మంచిగా అనిపిస్తే మరొకసారి మరొకరు చెడ్డగా అనిపిస్తారు। आत्म रूप में देखने से रूहानी प्यार पैदा होगा। ఆత్మ రూపంలో చూస్తే ఆత్మిక ప్రేమ కలుగుతుంది। आत्मिक भाव, आत्मिक दृष्टि, आत्मिक वृत्ति में रहने से हर एक के संबंध में आते हुए अति न्यारे और प्यारे रहेंगे। ఆత్మిక భావము, ఆత్మిక దృష్టి, ఆత్మిక మానసిక స్థితిలో ఉంటే ప్రతి ఒక్కరితో సంబంధాలు ఉంటూ అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు। चलते फिरते अभ्यास करो, मैं आत्मा हूँ। इससे अनेक प्रकार के भाव स्वभाव समाप्त हो जाएंगे और सबके स्नेही स्वतः बन जाएंगे। అన్ని పనులు చేస్తూ నేను ఆత్మను అనే అభ్యాసం చేస్తే అన్ని రకాల భావ స్వభావాలు సమాప్త అవుతాయి మరియు అందరికీ స్వతహాగానే స్నేహితులు అవుతారు। स्लोगन, जिसके पास उमंग उत्साह के पंख है मुझसे सफलता सहज प्राप्त होती है। స్లోగను, ఎవరికి ఉత్సాహ ఉల్లాసాలనే రెక్కలు ఉంటాయో వారికి సహజంగా సఫలత లభిస్తుంది। अच्छा, मीठे मीठे सिक्की लद्दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క మధుర స్మృతులు మరియు నమస్తే। ఓం శాంతి।